సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా ఆందోళన పడుతుంటారండి. అంటే వాళ్ళు కొద్దిగా ఆందోళన పడటం, బాధపడటం కాకుండా అసలు ఏం చేస్తే బాగుంటుంది? ఆందోళన తగ్గించుకోవాలని నాకు తెలుసు. అసలు ముందు పరీక్ష వాళ్ళకైతే వీళ్ళకి పరీక్షలాగా భావిస్తుంటారండి. అసలు వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ఏమేం చేయాలి పిల్లల గురించి? ఈ పరీక్షల టైంలో. తల్లిదండ్రుల ప్రేమ గొప్పదండి. ఉమ్, మా అబ్బాయికి, అమ్మాయికి నేను ఇచ్చే పెద్ద ఆస్తి వాళ్ళ జీవితానికి నిజమైన ఆలంబన, ఉమ్, వాళ్ళ చదువు అని ఇంచుమించు అందరు తల్లిదండ్రులు ఇవాళ గుర్తించారు. మీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు అనుసరిస్తున్న మార్గం, మెజారిటీ తల్లిదండ్రులు అనుసరిస్తున్న మార్గం బాలేదు. ఉమ్, చాలా మంది ఆదుర్దా పెంచుకుని ఆ ఆదుర్దాన్ని కాస్త పిల్లలపై వదులుతారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఉమ్, హోంవర్క్ చేయి, ఈ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చింది, ఉమ్, ఆ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చింది. ఇదే తల్లిదండ్రులు సంవత్సరం పొడుగునా పిల్లలతో మాట్లాడే మాటలు. ముఖ్యంగా 5 వరకు బాగానే ఉంటారండి. 6వ తరగతికి పిల్లలు వస్తే ఇక మధ్య తరగతి తల్లిదండ్రుల్లో బహుశా 70% ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇది పద్ధతి కాదు. మీ ఆదుర్దా కొద్దీ చాలా మంది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తెలియకుండా శల్య సారథ్యం చేస్తారండి. ఉమ్, NLP అని ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఓకే అండి. మన మనసులో మనం చూసింది, విన్నది, చదివింది నిక్షిప్తమైపోతుంది. అదే మన పర్సనాలిటీగా మారిపోతుంది. ఉమ్, ప్రేమ కొద్దీ నువ్వు సరిగ్గా చదవట్లేదురా, మావాడు డల్ సార్, ఉమ్, మావాడి జ్ఞాపక శక్తి తక్కువ సార్ అని నా కామెంట్లని ఉమ్. ఆదుర్దా కొద్దీ తల్లిదండ్రులు పాస్ చేస్తుంటారు. కొత్తగా ఎవరిని వచ్చారనుకోండి, వీళ్ళు వాళ్ళందరూ ఎదురుంటే పిల్లల్ని అవమానకరంగా మాట్లాడుతుంటారు. చూడు, పక్కింటి అబ్బాయి బాగా చదువుతున్నాడు, నువ్వు చదవలేవు, నువ్వు వేస్ట్ ఫెలో. ఉమ్, అంటే పిల్లల్ని మందలిస్తే బాగా చదువుతారన్న వాళ్ళ ఆలోచన. నువ్వు వేస్ట్ ఫెలో, ఆ, నువ్వు పనికిరాని వాడివి అని మందలిస్తున్నావు అనుకుంటారు. ఉమ్, పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పిందంతా కూడా వాళ్ళ సబ్కాన్షియస్ ఉపచేతన మనసులో నిక్షిప్తమైపోయి అదే వాస్తవం అవుతుంది. అదే శల్యసారథ్యం. శల్యుడు, కర్ణుడు గొప్ప యోధుడు. సరే, కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఒక్కడయ్యాడు, అది అతని లోపం, అది వేరు. కానీ ఉమ్, వీరత్వానికి సంబంధించి కర్ణుడికి ఏమీ జోక లేదు. కానీ ఇతనికి ఒక శల్యుడు దొరికాడు. ఉమ్, ఎంతసేపు కర్ణ నువ్వు పనికిరావు, అర్జునుడు గొప్పాడు, నువ్వు ఓడిపోతావు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. discourage. అర్జునుడికి పాజిటివ్ NLP కృష్ణ భగవానుడు, అర్జున వెళ్ళు, నీ విధిని నువ్వు నిర్వర్తించు అని పాజిటివ్గా ప్రోత్సహించాడు. తెలియకుండా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి నెగిటివ్ NLP ఇస్తున్నారు. దీన్ని మానేసేయండి. రెండవది, తల్లిదండ్రులు ఉమ్, సంవత్సరం అంతా ఎగ్జామ్ ముందే కాదు, ఒక విషయం గుర్తించాలి. ఆవు లేదా ఎద్దు ఉమ్, చేలో మేస్తే ఉమ్, దూడ గట్టుపై మేదు. అవునండి. ఉమ్, ఆవు ఎక్కడ మేస్తే అంతే, ఆవు ఎక్కడ మేస్తే అంతే, దూడ కూడా అంతే. అంతే. బుల్లి రాజుల్ని తయారు చేయదు ఇంట్లో. ఉమ్, పిల్లలకి ఈ స్మార్ట్ టీవీ పెట్టి, అందులో OTT, చేతికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి, అందులో లేని చీకటి ప్రపంచం, అదొక చీకటి ప్రపంచం. దానివల్ల ఇంత ఉపయోగం, అది కూడా డెస్క్ టాప్ పెట్టిస్తే ఉపయోగం. సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు పుస్తకాల మధ్యలో, టాయిలెట్కి తీసుకెళ్ళి, మేడపైకి తీసుకెళ్ళి, మీరు నిద్రపోయినప్పుడు లేదా దుప్పటి కప్పుకుని లోపల, ఉమ్, దాంట్లో వాళ్ళ వయసు బట్టి, ఇవాళ రేపు వయసు కూడా లేదండి, 7 ఏళ్ల పిల్లలు కూడా నీలి చిత్రాలు చూస్తున్నారు. ఉమ్, ఓకే, దీనికి అలవాటు అయిపోతున్నారు. దీన్ని చప్పట్లు కొట్టి అభినందిస్తోంది అఖిలాండ ఆంధ్ర తెలంగాణ ప్రజానీకం బులిరాజు బూతు మాటల్ని. అవును, పిల్లాడు బూతు మాటలు నేర్చుకుంటే అవును, కేవలం తన తండ్రికి విరోధులతో తండ్రిని తిట్టే వాళ్ళకి మాట్లాడండి, ముందు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, స్కూల్లో వెళ్ళే టీచర్ని, తోటి విద్యార్థులను తిడతాడు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఉమ్, మీరు పెద్దవాళ్ళు సెల్ ఫోన్ వాడాలి ఆఫీస్ పర్పస్, కానీ సెల్ ఫోన్ వినోద సాధనం కాదు. అవును, మీకు కూడా బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. ఉమ్, ఇవాళ ఈ ఇన్ఫోబిసిటీ అంటారు, విపరీతంగా సమాచారం, పనికిరాని సమాచారం చూసి ఏది కరెక్టో, ఏది ప్రాధాన్యమో, ఏది అప్రాధాన్యమో తెలియని పరిస్థితికి మెజారిటీ ప్రజానికి వెళ్ళిపోయారు. ఉమ్, నిద్రలేమితో చాలా మంది సఫర్ అవుతున్నారు, అవును, మతి మరుపుతో చాలా మంది సఫర్ అవుతున్నారు. పిల్లలకు కూడా ఇదే దారి పట్టించుకోండి. ముందుగా సెల్ ఫోన్ తీసేయండి. ఉమ్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే ఆ వైఫై కనెక్షన్ కట్ చేసేయండి. ఉమ్, పిల్లలకి నిజంగా కంప్యూటర్ కావాలంటే ఆ డెస్క్ టాప్ అది కూడా నట్టింట్లో పెట్టించి వాళ్ళు ఏ సైట్స్ చూస్తున్నారో మానిటర్ చేయండి. నిజంగా విద్యా విషయక
సంబంధించి వాళ్ళు బ్రౌజ్ చేయాలి. ఉమ్. పిల్లలకి ఇష్టపడి చదివేలా ప్రోత్సహించండి. ఉమ్. అంటే పాఠ్యపుస్తకాలకు అనుబంధంగా మార్కెట్లో మంచి బుక్స్, కథల పుస్తకాలు కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు ఉండొచ్చు. నేర్చుకోవాలి అన్న తత్వం ఉంటే, ఆసక్తి, జిజ్ఞాస ఉంటే అవునండి. చదువు మనం చూసే సినిమాల కంటే కూడా ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. ఉమ్. చాలా ఇదిగా ఉంటుంది. అలా పిల్లల్ని చదివించండి. ఉమ్. అప్పుడు మీరు వాళ్ళు వెంట పడక్కర్లేదు. ఉమ్. పిల్లలకి గనక పుస్తకాలు చదివించడం అలవాటు చేస్తే మెల్లగా వాళ్ళ ఇంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటారు. ఉమ్. పుస్తకంపై 100 రూపాయలు ఖర్చు పెడితే మీకు అది అంటే పిల్లలకి అవునండి. 1000 రెట్లు లబ్ధి కలుగుతుంది. ఇమీడియట్గా రాకపోవచ్చు వాళ్ళ జీవితంలో ఆ పుస్తకం, మంచి పుస్తకం చదవడం వల్ల. 85-90% పుస్తకాలు మంచి పుస్తకాలే. ఉమ్. కథల పుస్తకాలు కూడా అవసరం. ఓకే, ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళు ఇవాళ రీడరు, రేపు లీడర్ అవుతారు. ఉమ్. గ్రామర్ వస్తుంది. అవును. పిల్లలకి గ్రామర్ షీట్ ఇచ్చి ఈజు, వాజు, సింగులర్, ప్లూరల్, అబ్జెక్టివ్ ఇది కాదండి గ్రామర్ నేర్పే పద్ధతి. ఎస్, చివరిలో అది ఒక బ్రషింగ్ అంటారు. గ్రామర్ కావాల్సిందే, కానీ లిటరేచర్ చదివితే, మ్యాటర్ చదివితే, బుక్కులు చదివితే గ్రామర్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, సబ్జెక్టుపై కంపిటెన్సీ వస్తుంది. ఇవన్నీ ఉంటే క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి AI యుగంలో మన పిల్లల్ని విజేతలుగా నిలిపే స్కిల్స్. ఇవి వాళ్ళలో పాదుకల్ప. ఫుడ్ విషయంలో కూడా ఏమన్నా అంటే పేరెంట్స్ పాత్ర అనమాట. ఫుడ్ బయట నుంచి తెప్పించడం కానీ, లేదంటే ప్యాకెడ్ ఫుడ్స్ ఉంటాయండి, అవన్నీ కాకుండా కొద్దిగా కష్టపడి ఈవేళ స్విగ్గీ, జొమాటో, రేపు కిమ్స్, నిమ్స్, అపోలో. వాస్తవం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు తెచ్చే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో చికెన్ మనం ఇంట్లో చేస్తే, ఉదాహరణ కోసం ఇంట్లో చేస్తే చికెన్ రెడీగా ఉన్నా కట్ చేసి పెట్టి కనీసం 45 నిమిషాలు అవుతుంది. హోటల్ వాడు 30 నిమిషాలు మీకు డెలివరీ చేస్తాడు, లేదా 35 నిమిషాలు. ఎలా సాధ్యం అది? అంటే ఎప్పుడో 3 రోజుల క్రితం చికెన్. పెద్ద స్టార్ హోటల్ పైన ఇంతే. ఈ ప్యాకెట్లలో వచ్చే రెడీమేడ్ ఫుడ్స్, ఇతరత్ర డబ్బాల్లో, సీసాల్లో వచ్చేవి, వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి, కెమికల్స్ ఉంటాయి. అందుకే ఫుడ్ చెడిపోదు. అదర్వైజ్ మనం వండిన ఫుడ్ పొద్దున పప్పు చేస్తే రాత్రికి అది పాసిపోతుంది. ఈ ప్యాకెట్లలో వచ్చేది 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఉంటుంది. ఎన్ని కెమికల్స్ కలిపితే అలా తయారైంది? ఆర్టిఫిషియల్ కలర్స్, అది క్యాన్సర్ కారకం అవుతుంది. సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, వాడిన నూనెని మళ్ళీ 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 వాడేసి మీ బాడీకి బ్యాడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అందిస్తున్నారండి. పిల్లలు 3వ క్లాసులో అమ్మాయిలు రజస్వల వయసు చేరుకుంటున్నారు. అబ్బాయిలకి రజస్వల అని మనం గుర్తించు, కానీ వాళ్ళ శరీరంలో హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి సూచిక కాదు, ఇది పరమ అనారోగ్యానికి సూచిక. దీనికి కారణం మనం వాడే ప్లాస్టిక్. అంటే ఈ ఫుడ్ అన్నీ కూడా మనం ఏ ఆర్డర్ ఇచ్చినా ప్లాస్టిక్లో వస్తుంది, ఆ వేడికి అది కరుగుతుంది. ఇది కాకుండా జంక్ ఫుడ్. పిల్లలు ఒకప్పుడు చెట్లెక్కి కింద దూకిన మరీ ఎత్తు కాదు, కానీ ఒక మోడరేట్ హైట్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడేమో ఫ్లోరింగ్ పై నుంచి మామూలుగా వడుస్తూ కింద పడితే వారం రోజులు ఫ్రాక్చర్. కారణం ఏంటంటే మన పిల్లలు తాగే ఈ కోకులు, పెప్సీలు, థమ్సప్లు, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, బుసబుస పొంగే అన్ని పానీయాల్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. అది శరీరంలోకి పోవడంతో బోన్స్ నుంచి కాల్షియంని పీల్చేస్తుంది. పిల్లల బోన్స్ డొల్ అయిపోతాయి. ఇది కాకుండా వాళ్ళకి థైరాయిడ్, బీపీ, టైప్ 1 డయాబెటీస్, క్యాన్సర్ వస్తున్నాయండి పిల్లలకి, బ్రెయిన్ ట్యూమర్ వస్తుందండి. కాబట్టి మనం పిల్లలకి ఇక్కడికి ఏం పంపిస్తున్నాం? ఇక్కడికి పంపించడం అంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఇక్కడికి పంపించడం అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు. స్మార్ట్ టీవీ పెట్టేసి బూతులు మనం చూస్తూ పిల్లల్ని చూడొద్దనో, లేదా వాళ్ళు చూస్తే వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలే వస్తాయి, వాళ్ళ జీవితాలు పరమ దుర్భరం అయిపోతాయి. అంటే మీరు చెప్తున్నా కాబట్టి ఇప్పుడు పిల్లలు చదువుతున్నప్పుడు వీళ్ళు కూడా సెల్ ఫోన్ చూడడం తగ్గించాలి. టీవీలు ఉన్నాయి కదా సార్, ఎక్కువ సౌండ్ పెట్టడం కానీ అలాగేం చేయకూడదని నాకు అనిపిస్తుంది. అవునండి. ఎస్, మేము ఆఫీస్కి వెళ్ళొచ్చాం, కాసేపు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నువ్వు రూమ్లో కూర్చొని చదువుకో అని చెప్పి ఒక మోడరేట్ సౌండ్తో టీవీలో మంచి ప్రోగ్రామ్స్ ఉంటే చూడొచ్చు. పిల్లలతో పాటు కూర్చుని పెద్దలు కూడా చదవాలని నేను చెప్పట్లేదు. అంటే కూర్చోగలిగితే బాగుంటుంది. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు, కానీ పిల్లలకి చెప్పచ్చు.
నా పని నేను చేసిన ఆఫీస్కి వెళ్ళాను, లేదా అమ్మ ఇంట్లో అమ్మాయి కానీ ఎవరైనా కావచ్చు, ఇదో నేను వంట పని అంతా చేశాను, నా డ్యూటీ అయిపోయింది, ఇది నా రిలాక్సేషన్ టైము, ఒక అరగంట గంట చేస్తాను అంటే బాగానే ఉంటుంది. కానీ పెద్దలు కూడా మరి 5-6 గంటలు టీవీలు చూస్తూ, ఒకే ఒక పక్క టీవీ, మరో పక్క ల్యాప్టాప్, ఇంకో పక్క సెల్ ఫోను, దీంట్లో రీల్స్, దాంట్లో ఒక చెత్త సినిమా, ఇంకా పిల్లలు ఎందుకు మాట వింటారు? మనం వెళ్ళే దారి ఒకటి, వాళ్ళకి చెప్పే మాటలు ఒకటి, పిల్లలు ఎందుకు మన మాట వింటారు? చెప్పినట్టు ఫుడ్ విషయంలో కానీ వాళ్ళ నిద్ర ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాస్తారు, వీళ్ళు అనుకున్న రిజల్ట్ రావడానికి అవకాశం. పిల్లలు మన చేతిలో మైనం బొమ్మలండి. మనం ఎలా తీర్చిదిద్దితే, ఇందాక చెప్పాను, ఇక్కడికి అంటే కడుపులోకి ఏం పంపిస్తున్నాం, వాళ్ళ మెదడులోకి ఏం పంపిస్తున్నాం, ఈ ఇన్పుట్ కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే, గుడ్ ఇన్పుట్ ఇవ్వగలిగితే, మంచి ఆహారం మంచి ఆలోచనలు ఇవ్వగలిగితే, వాళ్ళు రేపటి రోబో యుగంలో వరల్డ్ ఛాంపియన్స్ గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇదండి అమర్నాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.